ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనట్టు కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నెలకి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకు కూడా ఏడాదిన్నర గడుస్తున్న ఇంతవరకు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. ఏయూ గేట్ ఎదురుగా కూడా విద్యార్థి సంఘాలంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే కూడా భిక్షాటన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక్కడ మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది ఉన్నారు. ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఈ కారణం ఏంటి? కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీ నెరవేరుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమం? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా సరే అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ గద్దెనెక్కి నిరుద్యోగులు పక్కన పెట్టి తన సొంత మనుషులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఆస్తులు తాకట్టు పెడుతుంది తప్ప నిరుద్యోగుల పక్షాన ఊసే ఎత్తపోవడం చాలా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇవాళ అఖిల భారత యువజన సమైక్య 18 నెలలు గడిచింది, వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వం లేకపోవడం చాలా నిరుద్యోగుల పక్కన ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా నెలకు 3,000 రూపాయలు వెంటనే మంజూరు చేయాలా. అదేవిధంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పక్కాగా ఈ 4 రోజుల్లో జనవరి 1వ తేదీ వస్తుంది. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలి అని చెప్పేసి అఖిల భారత యువతను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ శాఖలో కుప్పలు తెప్పలుగా నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయవలసిన ప్రభుత్వం నిమ్మకి నీరెత్తుగా వ్యవహరిస్తుంది. దీన్ని అఖిల భారత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం బీసీ రుణాలు వెంటనే మంజూరు చేయాలి, మంజూరు చేసి నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని ఏడల నిరుద్యోగ యువతలు కలిసి వచ్చే అన్ని విద్యార్థి యువతలు కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పారు, ఎక్కిపోయిన తర్వాత చేతికి అసలు ఏమీ పెట్టనట్టు, ఏమీ చెందనట్టు తిరుగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిరుద్యోగులకి ఆసరాగా నిలబడాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ వృత్తి ఇప్పించాలని, ఎస్సీ బీసీ కార్పొరేషన్ లోన్లు మంజూరు చేసుకున్న 20,000 మందికి వెంటనే లోన్ ఇప్పించాలని మా డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప దీనికి మేమేం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగులు వెనక్కి పెట్టకుండా ముందుకు తీసి ప్రోత్సహించాలని మా డిమాండ్. ఇప్పటికీ 18 నెలలు అయిందన్న చెప్పిన వెంటనే మేము పదవిలోకి రాగానే ఫస్ట్ చేసేది నిరుద్యోగ వృత్తి చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఏమీ చేయలేదు. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగులు చదువుకున్న విద్యార్థులు అలా అప్లై చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి ఏమీ తగ్గట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ పైన దయించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువతని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. డిఎస్సీ తీశారు, మళ్ళీ కానిస్టేబుల్ పోస్టులు కూడా 6,000 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. నిరుద్యోగులు చాలా మంది ఇంకా అలాగే ఉన్నారు. ఇంటికి ఆడపిల్లలకి 1,500 ఇస్తానన్నారు, నిరుద్యోగులు 3,000 ఇస్తానన్నారు. అవన్నీ పూర్తి చేయాలని మా డిమాండ్ చేస్తున్నాను. విడిచిపెట్టే ప్రసక్తి లేదని కూడా ముఖ్యమంత్రి అంటున్నారు. ఈరోజు మీరు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు? 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల మేము ఉంటాము, నిరుద్యోగులకి సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళబుల్ల మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని చెక్కించుకొని ఈరోజు ఉద్యోగాలు ఏవరా బాబు, నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు, మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. ఎప్పటికప్పుడు మేము వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. దాని పట్ల ఏమీ కూడా చీమ కుట్టినట్టు కూడా స్పందించట్లేదు ఈ ప్రభుత్వం. అసలు ఈ నిరుద్యోగుల్ని చూస్తుందా చూడట్లేదా అనేది అది కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు నిరుద్యోగుల పట్ల ఇక్కడున్న ఎంపీ కూడా, అసలు విద్యాశాఖ ఎంపీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ విశాఖ జిల్లాలో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు. జిల్లాకి ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తారని చెప్పి హామీలు ఇచ్చి కల్లిబొల్ల మాటలు చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏమాత్రం నిరుద్యోగుల పట్ల ఏమీ కూడా స్పందించట్లేదని చెప్పి మేము దీంతో పాటు ఇంకే సమస్యల మీద మీరు డిమాండ్ చేస్తున్నారు? నిరుద్యోగుల పట్ల కాదు, విద్యార్థి యువజన సంఘం కూడా ఉంది. విద్యార్థులు కూడా చాలామంది చదువుకుంటూ ఉన్నారు. విద్యార్థులు చదువుకొని బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేక ఏం పని చేయాలో తెలియక 2 వీలర్లు కొనుక్కొని ర్యాపిడో, ఓలా లాంటి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. డిగ్రీలు చదువుకొని వాటిని బీరువాలో పెట్టుకొని ఏదో పాత సెకండ్ హ్యాండ్ల బైక్ 10,000కో 15,000కో కొనుక్కొని ర్యాపిడో అనో, ఓలా అనో, ఊబర్ అనో ప్రైవేట్ కంపెనీలకి ఆ కమిషన్లు ఇస్తూ 2 వీలర్ల మీద బతుకుతున్నటువంటి విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి కూడా వివరించి అందరినీ సమకూర్చుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పట్ల ఆందోళన చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామన్నాం. యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో వాగ్దానాల్లో 3,000 రూపాయలు నిరుద్యోగులకి ఇస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి. అట్లాగే జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అటు నారా చంద్రబాబు నాయుడు తన ముద్దులు తనయుడు నారా లోకేష్ ఏదైతే ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారో ఆ 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని మేము ఏవైపు తరపున సూటిగా అడుగుతున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో అనేది వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ఏవైపుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే జనవరి 1న జాబ్ క్యాలెండర్తో పాటు నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 రూపాయలు తక్షణమే చెల్లించాలి. లేని పక్షంలో జనవరి నెలలోనే అమరావతి సచివాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అట్లాగే జనవరి ఏదైతే బీసీ ఎస్సీ రుణాలు ఉన్నాయో ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 20,000 మంది నిరుద్యోగ యువత అప్లై చేసుకున్నారు. వాటికి బీసీ ఎస్సీ రుణాలు విడుదల చేయకపోగా మొన్న ఈడీ గారికి కంప్లైంట్ పెడితే ఎందుకంటే మీరు బీసీ రుణాలు విడుదల చేయలేదంటే ఇది తాత్కాలికంగా నిలిపివేయబడింది అని చెప్తున్నారు. ఇది తాత్కాలికంగా నిలిపివేసేదానికి మీరు ఎందుకు అప్లై చేయమన్నారు, నిరుద్యోగులు ఎందుకు మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు అని మేము సూటిగా అడుగుతున్నాము. ఒక్కొక్క నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు కేటాయించినా సరే జిల్లాకి 10 కోట్ల రూపాయలు అవుతుంది. 10 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేస్తే నిరుద్యోగ యువతకి ఎంతో ఆసరాగా నిలబడుతుంది, వాళ్ళ స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అది మానేసి మీరు దుబారా ఖర్చులు పెట్టి నిరుద్యోగులకు మాత్రం డబ్బులు అడిగితే నిధులు లేవా అంటావా చంద్రబాబు? నిరుద్యోగులు అంటే అంత నీకు చిన్న చూపా అని మేము చంద్రబాబుని సూటిగా అడుగుతున్నాము. తక్షణమే ఏదైతే జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఎస్సీ బీసీ రుణాలు విడుదల చేయలేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా హామీని నెరవేర్చాలి. దీనికి సంబంధించి 18 నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో స్పందించకపోవడం దారుణం అంటూ కూడా విద్యాసంఘం నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీసీలకు సంబంధించిన కూడా నిధులు విడుదల చేయాలి, 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువైపు కూడా కనీసం కూడా ప్రయత్నాలు చేయకపోవడం దారుణం అంటూ కూడా విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతో రాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.